ఓల్డ్ బోయినపల్లి 119వ డివిజన్ నాగిరెడ్డి కాలనీలో నూతన విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు కృషి చేస్తానని ఓల్డ్ బోయినపల్లి మెట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని నాగిరెడ్డి కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు కాలనీ సమస్యలను శుక్రవారం కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ కేబుల్పై పావురాలు వాలిన సమయంలోనూ కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కాలనీవాసులు పేర్కొన్నారు. స్పందించిన కార్పొరేటర్ విద్యుత్ అధికారులతో మాట్లాడారు. పాత విద్యుత్ వైర్లు తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పిబి శర్మ, సత్యరెడ్డి, జగన్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. చిన్న రీల్ ఉంటుంది వాళ్ళ గెలిపిద్దాం గెలిపిద్దాం నరసింహన్నని గెలిపిద్దాం 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 నరసింహన్నని గెలిపిద్దాం గెలిపిద్దాం నరసింహన్నని గెలిపిద్దాం. నేను హీరో అయితే నువ్వు నాకు హీరో అయినా అంటే ఒక్కటే గెలిచింది, ఒక్కటే వచ్చింది. అది సార్ చెప్పిన మీకు కూడా కరెంట్ పోతుంది సార్. సహాయం చేస్తుంది, దానికి చాలా కృతజ్ఞతలు మా కాలనీ తరఫున. ఎందుకంటే సార్ బస్తీ సిస్టమ్ అలాగే ఉంటుంది, కాలనీ సిస్టమ్ అలాగే ఉంటుంది. వీళ్ళందరూ పని చేసుకునే వాళ్ళే ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు గ్రూప్లో పెడతారు. ఇవాళ అనుకోకుండా అందరూ సహకరించి మా ఎంబడి ఉన్నారు. అయితే ఈ ప్రాబ్లం కూడా మేము చెప్పినందుకు వాళ్ళ వంతు వాళ్ళు చేసుకుంటున్నారు సార్. ఇక మిగతా ఏదైనా ఉంటే మీరు కొంచెం సహాయం చేస్తే అది సార్. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ గల్లీ మొత్తం ఇది పావురాలు కూర్చోగానే ఆ ట్రాన్స్ఫార్మర్ ఎగిరిపోతుంటుంది, ఇళ్ళల్లో కరెంట్ అంతా పోతుంది. ఇట్లా 2-3 నెలల నుంచి అయితే చాలా ప్రాబ్లం అయింది మొన్న వర్షాకాలం నుంచి. ఇప్పుడు ఎంత అమౌంట్ మొత్తం 120 దాకా చెప్తుంది. 120 దాకా చెప్తే ఇక అందరూ 25 ఇళ్ళు 28 ఇళ్ళు వచ్చింది ఈ లైఫ్. ఇక అందరూ ఇంకా ఇష్టం కొద్దిగా అమౌంట్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసినాం, ఒక అమౌంట్ ఇచ్చేసినాం. మాకు వచ్చేది 40 ఇచ్చినాం. అడుగుతుంది మాట ఎంత ఇచ్చింది, 40 అయినాం. మిగతా రిసెప్ట్ ఏమి ఏం అడగదు, ఇచ్చేస్తాను. మీకే మొత్తం ఇచ్చేస్తా, రేపు చేస్తా ఇక డిఏజీ ఆఫీస్కి మాట్లాడి చేసి రేపు స్టార్ట్ చేయమని చెప్తాను. బుద్ధ గీత తీసి ఎల్లుండి